ఢిల్లీలో ఇండియా కూటమి సమావేశం ప్రారంభమైంది. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, బీహార్ సీఎం నితీష్ కుమార్, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, తమిళనాడు సీఎం స్టాలిన్, శరద్ పవార్, ఎన్సీ అధినేత ఫరూక్ అబ్దుల్లా హాజరయ్యారు. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఇండియా కూటమి సమావేశం కావడం ఇదే తొలిసారి. వచ్చే లోక్సభ ఎన్నికలపై చర్చించే అవకాశం ఉంది. ఢిల్లీలో ఇండియా కూటమి సమావేశం ప్రారంభమైంది. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, బీహార్ సీఎం నితీష్ కుమార్, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, తమిళనాడు సీఎం స్టాలిన్, శరద్ పవార్, ఫరూక్ అబ్దుల్లా హాజరయ్యారు. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఇండియా కూటమి సమావేశం కావడం ఇదే తొలిసారి. వచ్చే లోక్సభ ఎన్నికలపై చర్చించే అవకాశం ఉంది. ఢిల్లీలో ఇండియా కూటమి సమావేశం ప్రారంభమైంది. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, బీహార్ సీఎం నితీష్ కుమార్, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, తమిళనాడు సీఎం స్టాలిన్, శరద్ పవార్, ఫరూక్ అబ్దుల్లా హాజరయ్యారు. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఇండియా కూటమి సమావేశం కావడం ఇదే తొలిసారి. వచ్చే లోక్సభ ఎన్నికలపై చర్చించే అవకాశం ఉంది. ఢిల్లీలో ఇండియా కూటమి సమావేశం ప్రారంభమైంది. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, బీహార్ సీఎం నితీష్ కుమార్, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, తమిళనాడు సీఎం స్టాలిన్, శరద్ పవార్, ఫరూక్ అబ్దుల్లా హాజరయ్యారు. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఇండియా కూటమి సమావేశం కావడం ఇదే తొలిసారి. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ ఫోన్ లైన్లో అందిస్తారు. ప్రసాద్, ఇండియా ప్రతిపక్షాల కూటమి చెందినటువంటి నేతలంతా కూడా ఈరోజు 4వ సమావేశం అవుతున్నారు. ఈ సమావేశం చాలా కీలకం కాబోతుంది. జూన్ 23వ తేదీన పాట్నాలో, జూలై 17వ తేదీన బెంగళూరులో, అదేవిధంగా ఆగస్టు నెలాఖరున ముంబైలో 3 సార్లు సమావేశం అయ్యారు. అదేవిధంగా ఈసారి ఢిల్లీలో పార్లమెంట్ సమావేశాలు కూడా జరుగుతున్నాయి కాబట్టి అందరూ కూడా ఇక్కడే అందుబాటులో ఉన్నారు. నేతలంతా కూడా ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. సోనియా గాంధీ, లాలూ ప్రసాద్ యాదవ్, అదేవిధంగా పవారు, కేజ్రీవాల్, మమతా బెనర్జీ, స్టాలిన్ నేతలంతా కూడా సమావేశానికి ఇప్పుడిప్పుడే ఒక్కరొక్కరుగా వచ్చారు. ఈ సమావేశంలో ప్రధానంగా ఆయా రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ లేకపోతే ఇతరత్ర పార్టీలతో ఉన్నటువంటి రాజకీయంగా ఉన్నటువంటి ప్రత్యర్థులుగా ఉన్నారు కాబట్టి అక్కడ ఒక సర్దుబాటు చేసుకొని కేవలం అధికార బీజేపీకి అభ్యర్థికి వ్యతిరేకంగా కేవలం ఒక్క అభ్యర్థిని మాత్రమే బరిలో ఉంచాలి. ఈ అంశాన్ని ఆధారం చేసుకుని మిగిలిన అన్ని ప్రణాళికలు కూడా రచించుకోవాలన్నదే ప్రతిపక్ష నేతల యొక్క ఆలోచన. ఆ మేరకు ఒక ఉమ్మడి స్ఫూర్తితో, ఉమ్మడి ప్రణాళికతో, ఉమ్మడి కార్యాచరణతో అందరూ కూడా సమిష్టిగా పోరాడాలి, అధికార బీజేపీని ఓడించాలన్న ఏకైక లక్ష్యంతోనే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని ఉన్నటువంటి అన్ని సమస్యలను కూడా చర్చించి ప్రధానంగా ఒక బ్లూ ప్రింట్ ని ప్రచారం ఏ రకంగా చేయాలి, ఎవరెవరు ఎక్కడ సర్దుబాటు చేసుకోవాలి. ఉదాహరణకి పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ చాలా బలంగా ఉంది, ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అక్కడ కాంగ్రెస్ పార్టీ మరొక బలమైనటువంటి పార్టీగా ఉంది. అదేవిధంగా ఈ 2 పార్టీల మధ్య ఏ రకంగా సర్దుబాటు చేసుకోవాలి, కేరళ, పశ్చిమ బెంగాల్ లాంటి రాష్ట్రాల్లో కూడా సర్దుబాటు చేసుకోవాలి, అదేవిధంగా బీహార్ లాంటి రాష్ట్రాల్లో సర్దుబాటు చేసుకోవాలి. వీటన్నిటిని కూడా సమగ్రంగా చర్చించిన తర్వాత సమిష్టి పోరాటానికి ఒక బ్లూ ప్రింట్ ని సిద్ధం చేసుకోవాలన్నదే ప్రధానమైనటువంటి ఈ రోజు ఉన్నటువంటి ఎజెండాలో ఉన్నటువంటి ఏకైక అంశం. ఆ అంశాన్ని ఆధారం చేసుకుని ఇతరత్ర ప్రణాళికలు కూడా రచించుకునేందుకు నేతలంతా కూడా సమావేశం అవుతారు. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.